హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నవీనాస్ కిచెన్. గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు ఎంతో సింపుల్ అండ్ టేస్టీతో గోంగూర పప్పు ఎలా చేయాలో చూపిస్తాను ఫ్రెండ్స్. ముందుగా నానబెట్టుకున్న కందిపప్పు 1 కప్పు నానబెట్టుకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్ నానితే సరిపోతుంది. అది కుక్కర్లో వేసేసుకుందాం. కందిపప్పు కుక్కర్లో వేసేసుకున్న తర్వాత 2 ఆనియన్స్ సన్నగా కట్ చేసుకోవాలి. ఆనియన్స్ వేసేసుకున్న తర్వాత ఒక కట్ట గోంగూర తుంచి పెట్టేసుకోవాలి. వాష్ చేసుకొని ఒక 5-6 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకొని వేసేసుకుందాం. అట్లాగే 2 టమాటాలు సన్నగా కట్ చేసుకొని వేసేసుకుందాం. అవి వేసుకున్న తర్వాత ఒక 2 గ్లాస్ వాటర్ తీసుకొని అందులో మనము వేసేసుకోవాలి. 2 గ్లాస్ వాటర్ సరిపోతుంది కరెక్ట్గా. తర్వాత ఒక 1 స్పూన్ పసుపు వేసేసుకోవాలి. తర్వాత ఒక 1 స్పూన్ సాల్ట్. ఇంకా ఇక్కడ కారం ఏం వేయట్లేదు, పచ్చిమిర్చితోనే సరిపోతుంది. కుక్కర్ క్యాప్ క్లోజ్ చేసేసుకొని ఇక్కడ స్టవ్ పైన పెట్టేసుకుందాం. ఒక 3 విజిల్స్ అయితే అది చక్కగా ఉడుకుతుంది పప్పు. చూడండి ఎంత బాగా ఉడికిందో. పప్పు గుత్తితోని కొంచెం ఇలా మెదుపుకుంటే సరిపోతుంది. ఒక 1-2 టైం ఇలా మెదిపేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఇక్కడ పోపుకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ 2 ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు, ఇంగువ, అల్లం వెల్లుల్లి కచ్చపచ్చగా దంచి వేసుకోవాలి. తర్వాత కొత్తిమీర, కరివేపాకు పోపుకి మనం గిన్నె పెట్టేసుకోవాలి. తర్వాత ఆయిల్ వేసేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక జీలకర్ర, ఆవాలు, 2 ఎండుమిర్చి, కరివేపాకు, చిటికెడు ఇంగువ వేసేసుకొని కొంచెం ఒక 1 మినిట్ అలా ఉంచేసుకొని పోపు బాగా వేగాక మనం ముందుగా రెడీ చేసుకున్న పప్పు మిశ్రమాన్ని వేసేసేయాలి. వేసేసి ఒకసారి కలిపేసుకుంటే మనకి ఇక్కడ గోంగూర పప్పు రెడీ అయిపోయింది. చూడండి ఎంత బాగుందో పప్పు. చూడండి, మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి ఫ్రెండ్స్ కామెంట్ బాక్స్లో. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఓకే అండి, బాయ్ మరి.